పేరు వెల్లడించవద్దు అని కోరినటువంటి వ్యక్తి ఈ ప్రశ్నను పంపించారు. అర్లీ క్రిస్టియన్స్ ఇవాంజలిస్ట్ ఫ్యూడల్ సిస్టంలో ఉన్నారు కాబట్టి, కుటుంబ జీవితం వల్ల ఉండేటువంటి సమస్యలు, అభద్రతా భావం ఉండటం వల్ల వివాహం చేసుకోలేదేమో. కానీ ఇప్పుడు ఏవో కొన్ని మినహాయించి అన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి గదా! మరెందుకు పై స్థాయి నుంచి క్రింది స్థానాలలో ఉండేటువంటి క్యాథలిక్ ప్రీస్ట్ సైతం వివాహం చేసుకోవడం లేదు? క్రిస్టియన్స్ పాపులేషన్ తగ్గుతుంది గదా! ప్రీస్ట్ అవ్వాలంటే కుటుంబ జీవితాన్ని త్యజించాల్సిందేనా? అనారోగ్యం, సమస్యలు ఉన్నటువంటి వారిని అటుంచండి. నాకు పెంతెకోస్తు అనేటువంటి ఒక బ్యాచ్‌ని చూస్తే చాలా భయమేస్తుంది. ఆర్టికల్ 21 జీవించేటువంటి హక్కును వయలేట్ చేస్తున్నారు కదా! ఎవరు యాక్షన్ తీసుకోరు అనిపిస్తుంది. వాళ్ళు ఇన్‌స్ట్రుమెంట్ సౌండ్స్ మెల్లగా పెంచుకుంటూ షబరబా అని ఏదో పలికి శబ్దంగా ఒక రకంగా శబ్దం చేసి హోలీ స్పిరిట్ అంటూ జనాలను ట్రాన్స్‌లోకి దింపి పూనకాలు తెప్పిస్తున్నారు. కొంతమంది పేద కుటుంబాల నుంచి అమ్మాయిలను సేవ పేరిట ప్రేరేపించి అవివాహితులుగా ఉంచి వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాడుకుంటున్నారు. వాడుకోవడం అంటే వాళ్ళ యొక్క ఫేక్ మిరాకిల్స్ చేసే జనాలను పడగొడుతూ ఉంటే వీళ్ళు పక్కకు లాక్కెళ్ళడం లాంటివి. కొంతమంది పాస్టర్స్ చూస్తే ఇదేదో పెద్ద మాఫియా లాగా అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళ పిల్లలను అలా తయారు చేయరు. ఈ పచ్చి మోసం న్యాయాలు వీటికి పరిష్కారం ఉంటుందా? మీరు చాలా ప్రశ్నలను ప్రస్తావించారు. ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ మనం ముందుకు వెళదాము. మొదటగా ప్రారంభ క్రైస్తవుల గురించి మాట్లాడారు. వారికి సమస్యలు ఉండటం వల్ల చేసుకోలేదేమో అని అన్నారు. నిజానికి ఏ కాలానికి చెందిన వారైనా, ఏ జనరేషన్‌కి చెందిన వాళ్ళైనా ప్రతి ఒక్కరికి వారి వారి స్థాయిని బట్టి సమస్యలు ఉంటూనే ఉంటాయి. సమస్యలు లేని ఫ్యామిలీ గాని, వ్యక్తులు గాని ఉంటే నాకు చెప్పండి చూద్దాం. ఇక సాధారణంగా ఏ కాలానికి చెందిన వారైనా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా జరుగుతూనే ఉంటుంది. బాగా గమనిస్తే యుద్ధాల కారణంగా సైనికులు, రాజులు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. యుద్ధాల కారణంగా, యుద్ధాల్లో మరణించడం కారణంగా, మతంలో పూజారులుగా కొనసాగడానికి, లేదా దేవాలయంలో పనిచేయడానికి కన్యకలుగా మిగిలిపోయినటువంటి వారున్నారు. అందుకు మరీతల్లో ఒక ఉదాహరణ. రాజుల వద్ద పనిచేయడానికి ఇష్టపూర్వకంగానో, బలవంతంగానో పెళ్లి లేకుండా గడిపినటువంటి వ్యక్తులున్నారు. ప్రజలకు సేవ చేయడానికి పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయినటువంటి వ్యక్తులున్నారు. సైన్స్ పరిశోధనల్లో మునిగిపోయి పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయినటువంటి సైంటిస్టులున్నారు. కాబట్టి దీన్ని కేవలం మనం క్రైస్తవ విశ్వాసంలోని అంశంలాగా మాత్రమే చూడకూడదు. ఇది యావత్ సమాజానికి వర్తిస్తుంది. ఇక పెళ్లి చేసుకోకపోతే రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛా హక్కుకు భంగం కలుగుతోంది అని మీరన్నారు. పెళ్లి చేసుకోవద్దు అని ఎవరైనా బలవంత పెడితే అది వారి హక్కులకు భంగం. వారి స్వేచ్ఛకు అది విరుద్ధం. కానీ వ్యక్తులు తమకై తాము పెళ్లి లేకుండా ఉండాలి అనే నిర్ణయం తీసుకుంటే, పెళ్లి లేకుండా తాము చేస్తున్నటువంటి పనిలో నిమగ్నం కావాలని కోరుకుంటే అది స్వేచ్ఛకు భంగం చేసినట్లు కాదు. ఒకవేళ వారికి బలవంతంగా పెళ్లి చేస్తే అప్పుడు వారి స్వేచ్ఛను అది హరించినట్లే కూడా, భంగపరిచినట్లు కూడా. తర్వాత పెంతెకోస్తు అనేటువంటి గుంపు గురించి మాట్లాడారు. అక్కడ ఉన్నవారు తమంతట తాముగా నిర్ణయం తీసుకొని పెళ్లికి దూరంగా ఉండాలని నిశ్చయించుకుంటే దాన్ని ఆపడానికి మనకు హక్కు లేదు, మనకు ఆ స్వేచ్ఛ లేదు. వారిని అక్కడ బలవంతంగా ఉంచుతూ ఉంటే దాన్ని సమస్యగా భావించాల్సి ఉంటుంది. మరి మీరు చెప్పినటువంటి వ్యక్తులు ఆ గుంపులో ఇష్టపూర్వకంగా ఉంటున్నారా? లేక బలవంతంగా ఉంటున్నారా? అనేది వారితో మాట్లాడితే గాని చెప్పలేము. కనుక ఆ విషయంలో నేను సూటి సమాధానాన్ని చెప్పలేను. ఇక కాథలిక్ గురువులు పెళ్లి చేసుకోకపోవడం వల్ల క్రైస్తవుల యొక్క సంఖ్య తగ్గిపోతోంది అని అన్నారు. అది ఒకింత నిజమే, వెరీ స్మాల్. ఉదాహరణకు భారతదేశంలో దాదాపు 30-35 వేల మంది కథోలిక గురువులు ఉన్నారు అని ఒక అంచనా. వారంతా పెళ్లి చేసుకొని కనీసం 2 పిల్లలను కని ఉంటే దాదాపుగా 70,000 క్రైస్తవ సంఖ్య పెరిగి ఉండేది. అయితే మనం కేవలం ఆ నంబర్ల దగ్గర ఆగిపోకూడదు. ఈ 30,000 మంది గురువులకు లేదా పెళ్లి కాని కారణంగా సమాజంలో ఉన్నటువంటి పేదల వద్దకు వెళ్ళి వాళ్ళు సేవలు అందించగలుగుతున్నారు. వారి వలన మేలు పొందినటువంటి వారికి మాత్రమే ఆ లాభం యొక్క విలువ అనేది తెలుస్తుంటుంది. పెళ్ళై ఉంటే వారు కేవలం వారి కుటుంబంలో ఒకరిద్దరికి మాత్రమే సహాయం అందించి ఉండేటువంటి వారు. కనుక పెళ్లి చేసుకోకపోవడం వల్ల సమాజానికి మరింత లాభం కలుగుతుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఉదాహరణకు మదర్ తెరిసాని తీసుకోండి. ఆమె పెళ్లి చేసుకొని ఉంటే ఎక్కడో యుగోస్లేవియా ప్రాంతంలోనే, ఆమె పుట్టినటువంటి ప్రాంతంలోనే ఆమె ఉండిపోయేటువంటి వారు. కానీ కన్యస్త్రీగా మారినటువంటి కారణంగా ఆమె భారతదేశానికి వచ్చి వేలాది మందికి సేవ చేసి భారతరత్నగా మిగిలిపోయినటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తున్నాం. కనుక ఇది కేవలం లాభ నష్టాలకు మాత్రమే సంబంధించిన అంశం మాత్రమే కాదు. యేసుక్రీస్తు కూడా ఈ అంశం మీద మాట్లాడారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనంలో యేసుక్రీస్తు మాట్లాడుతూ,
ఏలైనా పునరుత్థానమందు స్త్రీ పురుషుల మధ్య వివాహములు ఉండవు, వారు పరలోకమందుల దేవదూతల వలె ఉందురు అని చెప్పాడు. కథోలిక గురువులు సిస్టర్లు పెళ్లి చేసుకోకుండా ఉండటం ద్వారా మన అంతిమ మజిలీని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అలాగని పెళ్లి చేసుకోకుండా ఉండడం అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. స్వయాన యేసుక్రీస్తే మాట్లాడుతూ 19వ అధ్యాయము 11 నుంచి 12 వచనాల్లో ఆయన ఇలా అన్నారు: దైవానుగ్రహం గల వారికే కానీ మరెవరికి ఇది సాధ్యపడదు. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు, మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుచున్నారు. పరలోక రాజ్య నిమిత్తమై తమకు తాము నపుంసకులు అయిన వారును కొందరున్నారు. గ్రహించగలిగిన వారు గ్రహించునుగాక అని పలికాను. పెళ్లి గురించి పునీత పౌలు గారు కూడా మాట్లాడుతూ పెళ్లి చేసుకోవడం ఉత్తమమే అని చెప్పారు. ఆయన కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో ఈ విధంగా అన్నారు: అవివాహితులకు విధవలకు నేను చెప్పినదేమన్నా, వారు నా వలె ఒంటరిగా జీవించుట ఉత్తమము. కానీ నిగ్రహ శక్తి లేకున్నచో వారు వివాహమాడవలెను. వ్యామోహము వలన వెదచెందుట కంటే వివాహమాడుట మేలు. ఇకపోతే శరబరా గోలలు అద్భుతాలు చేసినప్పుడు పక్కకు తీసుకెళ్లేటువంటి వ్యక్తులుగా కొందరు మిగిలిపోతూ ఉన్నారు అని కూడా మీరు ప్రశ్న పంపించారు. శరబరా గోలలు దేవుని నుంచి వచ్చేవి కాదు అని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. దీన్ని మీరు ఒక మాఫియా లాగా కూడా వర్ణించారు. ఈ రోజుల్లో అలాంటివి సాధ్యమవుతాయి అని నేను అనుకోవడం లేదు. అయినప్పటికీ మీరు చూసినటువంటి పరిస్థితి నేను చూడలేదు. కాబట్టి ఇంతకు మించి దాని మీద ఎక్కువగా కామెంట్స్ చేయలేను. థ్యాంక్ యూ.